కానీ మీరు క్లోజ్ చేసి కానీ ఇది తీసుకోండి. మీకు అంత ఇంట్రెస్ట్ వెళ్ళే నేనే తీసుకోవాలి, ఎంత చేసుకోండి. 84 సరిపోతే అన్న కనిపిస్తుంది. కొంచెం మబ్బు కనిపిస్తుంది. నానాటికి అభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడదు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. కొంచెం ముందు జరగండి అన్న. మీరు కూడా అలాగే పిల్లలు చేయి, మనం చివరి దాకా చేయగలం. అది చివరి దాకా ఇలా ఉంది కదా, వద్దులేని అన్నది ఎప్పుడు అన్నది అదంతా వీళ్ళకి కొంచెం అనేది ఉంది కదా, కాబట్టి నేను అక్కడి నుంచి చేస్తున్నా. ఇప్పుడు కూడా కాబట్టి ఒక్కరిని దేవా, ఒక్కరిని. అప్పుడు ఇద్దరు ఇలా అప్పుడు పోయే వాళ్ళు ఇద్దరు నిధులు అంటారు. కాబట్టి ఇది ఎప్పుడు అనుకో, దేవా నానాటికి బలాభివృద్ధి ప్రయాణం చేయడం రోజు నా జీవిత కార్యక్రమం నువ్వే నాటాలి. ప్రతి దాంట్లో ఇప్పుడు వాడికున్నా దాన్ని శుద్ధం చేస్తారు. అలాగనే ఉద్యోగ విషయం చెప్తారు. ప్రేమ కలుగుతా మీకు ఎంత స్థితించో కూడా తక్కువైనా దేవా నా తల్లి మీ జ్ఞానాత్మకంగా నా తల్లి మరి నా ప్రభావం సుజాత దేవా గారి యొక్క వందరు వంశులు మా ప్రభా మరి వారి యొక్క వంశులు మా తల్లి మీ ఆత్మతో శక్తిగా మీరు నింపమని కాదు. దుష్ట శక్తులు దురాత్మల దైదాత్మల వేసి మామూలు లాయపరచమని కాదు. దేవా వారి అత్తగారి ఇంటిని మా తల్లి జ్ఞాపకం చేసుకుంటారు. దేవా భర్తకు ఇచ్చిన మంచి మనసును బట్టి బిడ్డలు ఎన్నప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. ఎంత చూసినా కూడా తగ్గదు. పిల్లలు లేకపోయినా ఉన్న వాళ్ళతోనే సమస్తమైన మీలోనే ఆనందిస్తున్నారు కదా. ఏది లేదన్నటువంటి దిగులు లేకుండా చేస్తారు. అందుకు ఎంత చూసినా కూడా తగ్గదు. కానీ వారి పనులు ఒక పిల్లలు కావాలి తండ్రి. అనుకరించండి, ఇక్కడ దయచండి, ఇక్కడ దయచండి, ఇక్కడ దయచండి, ఇక్కడ దయచండి. పాపం ఉంది నిశ్చితం ఏదైనా నా ప్రభావ ఒక బాబును దయచేస్తారని నేను నమ్ముతున్నాను. గూడూరులో నా ప్రభావ 14 సంవత్సరాలు కూడా మీరు పిల్లలు ఇచ్చినారు. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవా నా ప్రభావం గర్భకాలంలో జీవించడం ఇవ్వండి. అర్ధరాత్రి అడ్డుపడి వేసంలో గర్దించమంటారు. గర్భ నిరోధకులు వేసి నామం లాయపరచమంటారు. ఈ ఇంటిని కూడా అందరూ వాళ్ళు సొంతం చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా దేవ నా తల్లి 4 సైజ్లో మీరు ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా. సోట దేవాలయంలో పెట్టి ప్రతి ప్రదేశం ఫలవంతంగా చేస్తాను సెలవిచ్చడం. ఈ యొక్క 2వ రోజు తన సొంత ఇంటిగా ఎంతగా చేసుకుంటున్నారు మీరు చూస్తున్నా. దేవ నా తల ఆమె మాత్రమే ఇది సొంతం అందేలా మీరే మార్గంలో సాధన చేయమని, మీరే భయం పరచమని, ఆమె చేతుల కష్టాలతో భర్త చేతుల కష్టాలతో మీరు ఆశ్రయించమని మమ్మల్ని మా ఆత్మను మీ చిత్రమే సమర్పిస్తుంది. మరి దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమె. God bless you, ma'am. We have been అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధులు, మహోన్నతులు, సర్వోన్నతులు, సర్వ సృష్టికర్త ప్రభా, అవును తండ్రి, ఈ దినాన్ని ఈ సమయాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, అనుదినము ప్రభా నా తండ్రి మీ యొక్క తల్లినైనా మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నీకు స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవ ఎన్నో గొప్ప కార్యాలు వింత కార్యాలు ప్రభావ మా జీవితంలో మా సహవాసంలో నా తండ్రి మీరు చేసినందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి టీచర్ నా తండ్రి ప్రయాణంలో మార్గంలో తోడుకోనండి ప్రభా. నా తండ్రి మా త్వరగా రావడానికి కృపదయచేయమని ప్రార్థనలు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. 1వ అధ్యాయంలోని ఫిలెమోనుకు రాసిన పత్రిక. అయితే ఈ పత్రికను ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు. అయితే అపోస్తలుడైన పౌలు మనకు చాలా బాగా తెలుసు. ఎవరు ఈయన అంటే ఈయన కూడా ఒక యూదుడు, ఇశ్రాయేలీయుడు. ఇంకా చెప్పాలంటే బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. ఇంతకుముందు కూడా మనం చెప్పినాం
పౌలు గురించి చెప్పినప్పుడు పరిసయ్యుల తెగకు సంబంధించిన వాడు, ఈయన రోమా పట్టణస్థుడు, చాలా జ్ఞానం పొందినవాడు, అలా చాలా పాండిత్యం కలిగిన వ్యక్తి. ఈయన పరిసయుడు కనుక పరిసయ్యుల తెగలో నుంచి వచ్చిన వాడు. ఈయన పుట్టుకతో యూదుడు కాబట్టి ఇశ్రాయేళ్ల ధర్మశాస్త్రాన్ని, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు క్రైస్తవులకు విరోధంగా, లేకపోతే దేవుని పిల్లలు క్రీస్తుని వెంబడించే వారికి విరోధంగా ఉన్నప్పుడు పౌలుని దేవుడు ఎన్నుకుంటాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలుకు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అలా దేవుడు అలా వాడుకున్నప్పుడు అపోస్తలుల కార్యంలో అననీయ వెళ్ళి ప్రార్థన చేయడానికి చెప్పినప్పుడు ఏమంటాడంటే, అననీయ ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, చాలా మందికి హాని చేసినాడు, చాలా మందిని హింసించినాడు, ఎంతో మందిని బాధ పెట్టినాడు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటావు ప్రభు అని అంటే దేవుడు అంటాడు, నువ్వు ఫస్ట్ ముందు వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి, ఇక్కడ అనేకుల కొరకు నా నిమిత్తము అన్ని జనుల నిమిత్తం నేను అతని సాక్షిగా నిలబెడుతున్నాను. ఇది ఆ వ్యక్తి యొక్క పిలుపు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అక్కడికి ఏం చెప్పాలి, ప్రార్థన చేయాలి, తన పిలుపు ఏంటో, తన దేవుని తన ఎదుగున్న ప్రణాళిక ఏంటో ఇవన్నీ చెప్పాలి. వెళ్ళి అననీయ ఇప్పుడు ప్రార్థన చేసి ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే బాప్తిసం తీసుకున్నాడు అపోస్తలుడైన పౌలు. బాప్తిసం తీసుకొని తన పరిచయం 3 సంవత్సరాల తర్వాత పరిచయం స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేస్తూ ఎన్నో అన్ని జనులకు మరీ ముఖ్యంగా ఈ వ్యక్తి పరిచయం చేసినట్టు మనం చూస్తాం. ఎక్కువగా అపోస్తలుల్లో అన్ని జనులకు వాక్యం చెప్పింది అపోస్తలుడైన పౌలు. ఇలా దేవుడు వాడుకుంటున్నప్పుడు తన యొక్క పిలుపు ఏంటి, ఏది జరిగినా సరే అన్ని జనులతో సాక్షిగా ఉండాలి, ఇశ్రాయేల్లో కూడా సాక్షిగా ఉండాల్సింది. ఎన్నో ఇబ్బందులు మనం చూసినట్లయితే ఎక్కువగా కొత్త నిబంధనలు పత్రికలు రాసింది అన్ని కూడా ఎక్కువ అపోస్తలుడైన పౌలే. మరి ఆ పత్రికలు రాసింది కూడా ఎక్కడ, ఎక్కువగా చెరసాలలో ఉన్నప్పుడే రాసినాడు. అలా చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రికలే ఈ ఫిలోమోను పత్రిక కూడా. అలా ఈ ఫిలోమోను పత్రిక మనం చదివేటప్పుడు కొలస్సీ పత్రిక కూడా మనం చదవాలి. ఎందుకంటే ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి ఈ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫిలోమోనుకు పత్రిక రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు, చెరసాల. ఏ చెరసాల అది, రోమా ప్రభుత్వము, రోమా చెరసాల నుండి ఈ పత్రిక రాస్తున్నాడు. అయితే ఫిలోమోన్ ఎక్కడ ఉన్నాడు, ఆసియాలో ఉన్న కొలస్సీలో ఉన్నాడు, కొలస్సీ ప్రాంతంలో ఉన్నాడు. ఆ కొలస్సీలో ఉన్న సంఘమే ఎవరి ఇంట్లో ఉంది అంటే ఫిలోమోను వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది. ఆ సంఘమే కొలస్సీ సంఘం. కొలస్సీలో చూస్తే మనము అక్కడ కూడా వీళ్ళు కనిపిస్తారు మనకి 4వ అధ్యాయంలో ఫిలోమోను, తుకీకు వీళ్ళందరూ కనిపిస్తారు. అలాగే ఇక్కడ మనం ఫిలోమోను రాసిన పత్రికలు చూసుకుంటే ఇంత చెరసాలలో ఉండి కూడా చాలా పత్రికలు రాశాడు పౌలు. అయితే ఎవరికి రాశాడు, ఎక్కువ సంఘాల గురించి రాస్తున్నాడు, అన్ని సంఘాల గురించి రాస్తున్నాడు. కానీ ఈ పత్రిక లేకపోతే ఇంకా మనం చూస్తే తన యొక్క కుమారుడైన ఆత్మీయమైన కుమారుడైనటువంటి తిమోతికి, తీతుకు రాస్తున్నాడు. అలా ఇక్కడ కూడా ఫిలోమోను కూడా ఒక పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుతూ వెళ్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును మనం చూసినాం కదా, ఈ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఏ చెరసాల, రోమ చెరసాలలో ఉన్నాడు. సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలెమోనును. అయితే ఫిలెమోను కూడా మనం చూసినట్టే ఎవరి వ్యక్తి, ఈయన కూడా విశ్వాసి, క్రీస్తును అనుచరుడే అన్నమాట. క్రీస్తును నమ్మి పరిచర్యలో ముందుకెళ్తున్నటువంటి ఫిలెమోనుకు పత్రిక రాస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి ఇందులో సంఘం ఉంది. అలాగే ఈ వ్యక్తి ధనవంతుడు అని కూడా మనం చూస్తాం. ఎలా అంటే ఈ వ్యక్తికి దాసులు ఉన్నారనమాట. దాసులు ఉన్నప్పుడు ఒనేసిము అనే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర, అంటే ఫిలెమోను దగ్గర, ఇంటి దగ్గర దాసుడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒనేసిము ఫిలెమోనుకు నష్టం కలిగించే పని చేశాడు. అంటే దొంగతనం కానీ ఇంకేదైనా చేసి ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఈ వ్యక్తిని చెరసాలకు అప్పగిస్తారు, అంటే జైల్లో వేసినారనమాట. ఆ జైల్లో వేసినప్పుడు అదే బంధకాలలోనే, అదే చెరసాలలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అదే బంధకాలు ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఒనేసిము కూడా అక్కడే ఉన్నాడు. ఎవరు ఒనేసిము,
దాసుడు. ఎవరి దాసుడు? ఫిలోమోనుకు దాసుడు. ఈ ఫిలోమోను ఏ సంఘంలో ఉన్నాడు? కొలస్సి సంఘము. కొలస్సి అనేది ఒక ప్రాంతము. ఆ ప్రాంతంకే మనం ఎక్కువగా చూస్తే కృత నిబంధనలో మనమైతే గూడూరులో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ అప్పుడు అలా లేవు కదా, అన్ని కూడా ఒకే సంఘం. అందుకని కొలస్సి సంఘానికే, కొలస్సి ఒక పట్టణంలో ఉన్న సంఘమే కొలస్సి పట్టణం, కొలస్సి పత్రిక, కొలస్సి సంఘం అన్నమాట. అలా రాస్తున్నప్పుడు ఈ ఫిలోమోను కొలస్సి సంఘానికి చెందిన వ్యక్తి, ఇతడే ముఖ్యుడు అనమాట. ఆ యొక్క సంఘాన్ని ముందుకు నడిపించేవాడు. తన ఇంటిలో, ఫిలోమోను యొక్క ఇంటిలోనే ఉంది కొలస్సి సంఘం. అలా ఉన్నప్పుడు ఒనేసిము నష్టం కలిగించినందుకు చెరసాలలో వేయించారు. అక్కడ కూడా చెరసాలలో ఎవరున్నారు? పౌలు. ఈ పౌలు అక్కడ ఉన్నప్పుడు కూడా తన పిలుపును మర్చిపోలేదు. బయట ఉన్న వాళ్ళకి స్వార్థ చెప్తున్నాడు పత్రికల ద్వారా, అలాగే లోపల ఉన్న చెరసాలలో ఉన్న ఖైదీలకు కూడా స్వార్థ చెప్తూనే ఉన్నాడు. అలా స్వార్థ చెప్పినప్పుడు అందుకే అంటాడు, నా బంధకములలో కలిగిన నా కుమారుడు ఒనేసిము. అంటే ఇక్కడ కూడా తనకు ఆత్మీయమైన కుమారులు ఉన్నారు. అంతకుముందు కూడా ఆత్మీయమైన కుమారులు ఉన్నారు. ఎవరు? తిమోతి కానీ, తీతు, తుకికు, ఇక్కడ ఫిలోమోను, ఇలా చాలా మంది ఉన్నారు. అలా చాలా మందిలో ఈ యొక్క బంధకాల్లో కన్నా ఒనేసిము గురించి ప్రత్యేకంగా ఆ వ్యక్తిని నువ్వు చేర్చుకో అని చెప్పడానికి ఈ పత్రిక మొత్తాన్ని రాస్తున్నాడు. 2వ వచనంలో మన సహోదరి అయిన అప్పియకును, మన సహోదరి అయిన అప్పియకును అంటే ఫిలోమోను యొక్క భార్య, సహోదరి. అంటే పౌలుకు సహోదరి కదా, చెల్లెలి అని చెప్తున్నాడు. తోటి యోధుడైన ఆర్కిప్పకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభం అని చెప్పి రాయినది. తన యొక్క తోటి యోధుడైన ఆర్కిప్పకును అంటే తన యొక్క కుమారుడు, ఫిలోమోను యొక్క కుమారుడు. ఫిలోమోను ఒక విశ్వాసి, వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, ఆ సంఘం కొలస్సి సంఘం. అలాగే తన యొక్క కుమారుడు కూడా ఎలా ఉన్నాడు? పరిచర్యలో వాడబడుతున్నాడు. ఆర్కిప్పకును. మనం వీళ్ళన్నీ కూడా కొలస్సి పత్రికలో మళ్ళీ వీళ్ళ పేర్లన్నీ కూడా కనిపిస్తాయి. 4వ అధ్యాయంలో మనం చదివితే 3వ వచనంలో మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని చెప్తూ రాస్తున్నాడు. ఇదంతా కూడా రాస్తూ ఇప్పుడు మీకు అంతా వివరించాను కదా. ఒనేసిము తనకు నష్టం కలిగించేందుకు చెరసాలలో ఉన్నాడు. అక్కడ దేవుడు ఆ వ్యక్తిని, మనసుని, లేకపోతే వాక్యం ద్వారా పౌలు చెప్పిన వాక్యాలను బట్టి అన్నిటిలోనూ మారిపోయినాడు. ఇప్పుడు ఎవరి కుమారుడు అయిపోయినాడు? ఆత్మీయంగా పౌలుకు కుమారుడు అయిపోయినాడు. అందుకని ఫిలోమోనుకు పత్రిక రాస్తున్నాడు, ఈ వ్యక్తిని చేర్చుకో అని చెప్పేసి. అలా 8వ వచనం నుంచి మనం చదివితే, కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించటకు, ఏం చేయడానికి? ఆజ్ఞాపించటకు. యుక్తమైనదంటే మంచి దానిని, లేకపోతే నీకు ఒకరికి మేలు చేయడానికి అనమాట. యుక్తమైన దానిని నీకు ఆజ్ఞాపించటకు క్రీస్తు నందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను. అంటే ఈ వ్యక్తి ఎంతో కొంత నష్టం చేశాడు కదా, మళ్ళీ వ్యక్తిని చేర్చుకుంటాడో లేదో, ఈ వ్యక్తి మారినాడు, అంటే ఈ వ్యక్తి అయితే ఆత్మీయంగా బలపడినాడనే విషయము ఫిలోమోనుకు తెలియాలి. అందుకని ఈ మాటలు అన్నిటిని గురించి రాస్తున్నాడు. యుక్తమైన దాన్ని నీకు ఆజ్ఞాపించటకు నాకు ధైర్యం ఉన్నప్పటికీ ఇప్పుడు వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. ఈ పౌలు అక్కడ నుండి కూడా వ్యక్తులను గర్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, సరి చేస్తున్నాడు. ఈ యొక్క కొలస్సి పట్టణం నుంచి వచ్చేటప్పుడే అక్కడ కూడా వాళ్ళకి జ్ఞాపకం చేశాడు అనమాట పౌలు. అపోస్తల కార్యంలో చూస్తే మనము అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆసియాలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ ఆసియాలోనే కదా కొలస్సి సంఘం ఉంది. అక్కడ నుంచి వెళ్ళొచ్చేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే 20వ అధ్యాయము 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. ఈ ఆసియా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే చెప్తున్నాడు. అలాగే ఎప్పుడు కూడా
గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, సరి చేస్తున్నాడు. వాళ్ళ కొరకు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అలాగే తను బయట ఎలా అంటే చెరసాల్లో లేనప్పుడు ఎలాగైతే ఉన్నాడో పౌలు, అలాగే ఇక్కడ చెరసాల్లో ఉన్నప్పటికీ ఒనేసిము కూడా అదే పని చేస్తున్నాడు. నువ్వు ఒకప్పుడు ఏం చేసావు, దేవునికి అంటే నేను నమ్మి పనిలో పెట్టుకున్న వారికి నువ్వు అపనమ్మకంగా చేసావు, దొంగతనం చేసావు, నష్టం కలిగించావు వాళ్ళకు. కానీ నువ్వు ఇప్పుడైతే ఎలా ఉండాలి, క్రీస్తు యస్న కలిగిన మనసు నీకు ఉండాలి. నువ్వు ఇలా మంచి పనులు చేయాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని అన్ని విషయాలు చెప్తున్నాడు ఒనేసిముకు. ఒకవేళ ఒనేసిము వెళ్ళనని కూడా అనవచ్చు, ఎందుకంటే అక్కడ మంచి పేరు ఒనేసిముకు లేదు. అంటే నేను దొంగతనం చేశానటువంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళనని వెళ్ళను అనేసి కూడా ఒనేసిము చెప్పుండొచ్చు. కానీ ఇవన్నీ ముందే మాట్లాడిన తర్వాత ఈ పత్రిక రాస్తూ పౌలు ఇలా కూడా చెప్పిండొచ్చు, నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, ఫిలిమోను దగ్గరికి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి, నేను అక్కడ దొంగను కదని అక్కడికి వెళ్తే నన్ను ఏమనుకుంటారు, నన్ను ఇంకా ఎవరైనా బాధపడతారేమో, లేకపోతే నన్ను అవమానంగా చేస్తారేమో అని కూడా ఒకవేళ చెప్పిండొచ్చు కొనేసేమో. కానీ పౌలు మాత్రం చాలా ధైర్యంతో రాస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఫిలోమోన్ కూడా ఖచ్చితంగా నేను చేర్చుకుంటాడని నమ్మకంతోనే ఫిలోమోన్కి పత్రిక రాస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫిలోమోను లేకపోతే మొదట పౌలు ఏం తెలుసుకున్నాడు, తన పిలుపును అర్థం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అక్కడికి వెళ్ళమంటేనే వెళ్తున్నాడు. ఎఫెసీ సంఘంకి వెళ్ళిన, ఆసియాలో ఉన్నానికి, ఎక్కడ పరిచయం చేయడానికి వెళ్తున్నా దేవుని యొక్క పిలుపును మర్చిపోలేదు కాబట్టి ప్రతి దినము ప్రతిరోజు అంటే ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ అనేది లేదు, వెళ్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు, చంపేయాలని ఎంతో మంది ఆలోచిస్తున్నారు, అయినా కూడా ముందుకు వెళ్ళడమే ఉంది. ఎందుకని, ఈయన దేవుని యొక్క పిలుపుని అర్థం చేసుకున్నాడు. ఇది నా దర్శనం, దేవుడు నాకు ఒకవేళ చనిపోవాలేమో, లేకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇంకొకరిని చంపడానికి, నేను స్టెఫెన్ యొక్క మరణానికి నేను సమ్మతించినాను, అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, దూషించినాడా, లేకపోతే నువ్వు ఇలాంటి పని చేసినావని బాధ పెట్టినాడా, లేదు కదా. అలాగే నన్ను ఎలా అయితే ప్రభు చేర్చుకున్నాడో, నన్ను ఈ యొక్క సంఘంలోకి, సహవాసంలోకి, నిన్ను కూడా అలాగే చేర్చుకుంటాడు ఒనేసిము. నువ్వు ఏమాత్రము బాధపడద్దు, నువ్వు వేరే వాళ్ళ విషయంలో వాళ్ళు వీళ్ళు ఏమంటారు అని నువ్వు బాధపడదు. నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, ఫిలోమోను దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ సంఘం ఉంది. మరి ముఖ్యంగా నువ్వు మొదటి నుంచి ఉండినటువంటి ఆత్మీయంగా అక్కడ ఉండింటావు కదా, అక్కడికే నువ్వు వెళ్ళాలి. ఎందుకు, ఏ పిలుపు అయితే నువ్వు దేవుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళితేనే అది నీకు ఆశీర్వాదం. లేదని నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకో అది నీకు ఆశీర్వాదము కాదు. దేవుడు నేను అక్కడికే వెళ్ళమన్నాడని చెప్పి అక్కడ ఒనేసిముతో మాట్లాడాడు. ఇప్పుడు ఫిలోమోను కూడా పత్రిక రాస్తున్నాడు. మరీ మంచిది అనుకొని నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది అనుకొని నా బద్ధకములలో నేను కనిన నా కుమారుడవు ఒనేసిము. నిజానికైతే ఈ వ్యక్తికి వివాహము కాలేదు, అయితే ఆత్మీయంగా తన కనిన కుమారులన్నిటి గురించి రాస్తున్నాడు. తీతు, తిమోతి, తుకికు, ఫిలెమోను, ఒనేసిము వీళ్ళందరి పేరు రాస్తూ ఒనేసిము మరి ముఖ్యంగా కోసం నేను వేడుకుంటున్నా అంటున్నాడు. అయితే ఈయన చాలా గొప్ప వ్యక్తి కదా పౌలు. ఈయన వేడుకొనకపోయినా ఒక్క మాట చెప్పినా కూడా వాళ్ళు చేర్చుకుంటారు. కానీ ఈ వ్యక్తి యొక్క లేకపోతే ఆ వ్యక్తి చేసే పని బలవంతంగా ఉండక ఏదో పౌలు చెప్పాలే అని అన్నట్టు ఫిలోమోను చేసుకోవద్దు. ఈ వ్యక్తి నిజంగానే ఆత్మీయంగా బలపడ్డాడు, నాకు పరిచర్య చేశాడు, నాకు పరిచారము చేశాడు అని ఇవన్నీ రాస్తున్నాడు 11వ వచనంలో. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. ఎలా, ఒకప్పుడు దొంగనే, ఒకప్పుడు ఆత్మీయ స్థితి లేదు, ఒకప్పుడు దేవుని యొక్క మాట అంటే తనకు లక్ష్యం లేదు, దేవునన్నా దేవుని పిల్లలన్నా ఏ మాత్రం కూడా గౌరవం లేదు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మార్చబడినాడు, వాక్యం చేత శుద్ధి చేయబడినాడు, ప్రభు యొక్క రక్తం చేత శుద్ధి చేయబడి ఎలా ఉన్నాడు, నా కుమారుడు ఈ వ్యక్తి. ఇప్పుడు నా కుమారుడు కాబట్టి ఫిలోమోను నీకు కూడా ఏమవుతాడు, నీకు సహోదరుడు కనుక నువ్వు ఆ వ్యక్తిని చేర్చుకోవడానికి ఏ మాత్రము సంశయించకుండా ఆ వ్యక్తి నువ్వు
చేర్చుకో, నా ప్రాణం వంటి వాడు అంటున్నాడు. నా ప్రాణం అంటే ఎంతగా ప్రేమించినాడో పౌలు. నా ప్రాణం అంటున్నాడు. మనం అంటాం అలాగే ఎవరి కోసమైనా నా ప్రాణం వీళ్ళని. చాలా మంది దగ్గర వాళ్ళైతేనే నా ప్రాణము, మా అమ్మ నా ప్రాణం, మా తమ్ముడు అలా ఏదేదో మనం చెప్తాం. కానీ ఈ వ్యక్తి అయితే నా ప్రాణం అని వాళ్ళ ఇంటి వాళ్ళ ఎవరి గురించి రాయట్లేదు. ఈ యొక్క చెరసాల్లో ఉండి కూడా ఇంకొక ఆత్మీయంగా ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తి కోసం చెప్తున్నాడు. నా ప్రాణం ఇప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఆ వ్యక్తిని చేర్చుకొని వద్దకు మళ్ళీ తిరిగి పంపిస్తున్నాను నేను, ఆ వ్యక్తి నువ్వు చేర్చుకో. 13వ వచనంలో, నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా, అంటే ఒకప్పుడు ఫిలోమోను కూడా పౌలుకి ఏం చేసినట్టు పరిచర్య చేసినాడు. అయితే నువ్వు ఇప్పుడు నా దగ్గర లేవు కదా, లేకపోయినా నువ్వు లేని లోటు ఒనేసిము నాకు తీర్చినాడు అని అంటున్నాడు. అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకునవలనని ఉంటేని కానీ. అయితే కొన్ని పెట్టుకోవాలనుకున్నాడు అన్నమాట. ఒనేసిము కూడా ఇప్పుడు ఆర్థికంగా బలపడినాడు కదా, ఒకవేళ నా దగ్గర ఉంటే బాగుంటది అనుకున్నాడు. కానీ దేవుడు అయితే ఏం చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఇక్కడ కాదు ఉండాల్సింది. ఎక్కడికి వెళ్ళాలి? ఫిలోమోన్ దగ్గరికే వెళ్ళాలి. మరలా తిరిగి తన సహవాసంలోకే వెళ్ళాలి. తిరిగి మళ్ళీ తన యొక్క ఆత్మీయ స్థితి ఎక్కడైతే పడిపోయిందో అక్కడే మళ్ళీ వెళ్ళి సరి చేసుకోవాలి అని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి పౌలు రాస్తున్నాడు. 14వ వచనంలో, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. నేనైతే పంపిస్తున్నాను ఈ ఉపకారం. అంటే ఒనేసిమును చేర్చుకోవడం ఉపకారమే కదా, అందుకని అంటున్నాడు ఈ ఉపకారం, లేకపోతే ఈ పని నీవు బలవంతంగా అయితే కాదు, స్వేచ్ఛపూర్వకంగా ఇది నీ పిల్లలు అనుకొని నువ్వు చేయి అని నీకు ఇలా నేను ఉపకారంగా ఏంటంటారు, బలవంతంగా చేయడం నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతున్నాడు. 15వ వచనంలో, అతడిక మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నేను ఎడమాసి ఉండేను. అయితే ఏమంటున్నాడంటే, నువ్వు దాసుడుగా వ్యక్తిని చేర్చుకోవద్దు, దాసుని కంటే ఎక్కువ. అలా యేసుక్రీస్తు వారు కూడా మనల్ని అలాగే, అయితే దాసులైన మనల్ని ఎలా తన రక్తం ఇచ్చి సంపాదించుకొని ఏమంటాడు, ఇప్పుడు నువ్వు దాసుడు కాదు, నా కుమారుడు, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, రాజులైన యాజక సమూహంలో నేను ఉంచాను, నువ్వు ఎవరికి తీర్పు ఇశ్రాయేలులకు నువ్వు వాక్యం చెప్పాలి, లేకపోతే ఆ యొక్క 12 మంది గోత్రాలకు 12 మంది గోత్రాల కంటే కూడా అపోస్తలులు దేవుడు ఎక్కువ చేశాడు. అంటే వాళ్ళకి మీరు తీర్పు తీర్చాలని, ఎందుకు బట్టి క్రీస్తును వాళ్ళు నమ్మిన విధానాన్ని బట్టి. నిజానికైతే వాళ్ళు కూడా ఇశ్రాయేలీయే కదా వాళ్ళు, కానీ వాళ్ళు దేవుని నమ్మినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాసులు కాదు, ప్రియ సహోదరు. కానీ దేవుడు వాళ్ళ యొక్క ఏమంటారు, నా జత పని వాళ్ళారా, నా యొక్క సహోదరులారా అని మత్తయి సువార్తలో తన యొక్క శిష్యుల గురించి మాట్లాడతాడు. నా సహోదరులారా అని చెప్తూ మాట్లాడుతున్నాడు. అయితే అంతగా తగ్గించుకోవాల్సిన అవసరము యేసుక్రీస్తు వారికి లేదు, అవసరం లేదు. ఎందుకంటే శిష్యులని చెప్తున్నాడు కదా, శిష్యులు అనుకోవచ్చు, కానీ శిష్యులు అలాగే తన కుమారుడు, తన సహోదరులు, తన యొక్క తండ్రి రాజ్యంలో తన యొక్క సింహాసనంలో కూర్చోబెట్టడానికే అపోస్తలులను వాడుకున్నారు, తర్వాత మిషనరీస్ వాడుకున్నారు. ఇలా ఇప్పటికి ఎంతో మంది ఆ యొక్క సేవకులని వాడుకుంటూనే ఉన్నాడు. దేన్ని బట్టి, ఎలాగైతే ఒనేసిము పాత యొక్క స్థితి ఎలా ఉందో, ఒకవేళ దొంగ స్థితి లేకపోతే దేవునికి దూరమైన స్థితి ఎలా ఉందో, నేను మళ్ళీ సహవాసంలోకి చేర్చడానికి, నేను మళ్ళీ ప్రభు యొద్దకు నిలబెట్టడానికే ప్రభు యొక్క రక్తము మొరపెడుతుంది తప్ప ఇంకా వేరే విషయాలు ఏమి కాదు. నువ్వు మరలా సహవాసంలోకి రావాలి, సహవాసంలో ఉండాలి, ఉంటేనే అది నీకు ఆశీర్వాదం. పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు అపోస్తల కార్యం చేస్తే ఎక్కడికి వెళ్ళినా తన ఆసియా నుంచి యెరూషలేముకి వచ్చే ప్రయాణంలో ఎక్కడ ఓడ దిగినా అక్కడ ఎవరైతే తనకు ఆత్మీయులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కొద్ది దినాలు ఉండడం, వాళ్ళకి వాక్య పరిచయం చెప్పడం, వాక్యాన్ని బోధించడం, వాళ్ళ కొద్ది ప్రార్థన చేయడం, మళ్ళీ తిరిగి రావడం. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క ఇదొక దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తన ఆత్మీయ స్థితిని లేకపోతే తన సహవాసాన్ని ఏమి
వదిలిపెట్టట్లేదు. అలాగే ఓనేసిము కూడా పౌలు అదే చెప్పింటాడు, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళాలి, ఫిలోమోన్ కూడా నేను అలాగే చేర్చుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకు? పౌలు ఇంతకు ఫిలోమోన్ ఎవరు? నా యొక్క ఆ వ్యక్తి కూడా ఎవరు? నాకు కుమారుడే, నేను ఆత్మీయమైన కుమారుడు, ఫిలోమోన్ కూడా నాకు ఒకడు అని ఇవన్నీ రాస్తున్నాడు. అంటే ఎందుకు బట్టి? పౌలు యొక్క పిలుపుని బట్టి. దేవుడు ఏమన్నాడు? నీ యొక్క సాక్ష్యము ప్రతి ఒక్కరికి చెప్పాలి. అగ్రిప్ప రాజు దగ్గర చెప్పాలి, అక్కడ ఎర్షియంలో సహస్రాల దగ్గర చెప్పాలి, యూత్ దగ్గర చెప్పాలి, ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యం చెప్తూనే ఉన్నాడు. మీరు చదివితే 21వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతిదీ చెప్తాడు. ఆ వ్యక్తి దర్శనం ఎలా వచ్చింది, తన దేవుడు ఎలా మాట్లాడినాడు, గుర్రం మీద వస్తుంది, ఆ యొక్క దమస్కు పట్టణంలో ఏం జరిగింది, ప్రతిదీ చెప్తూ మాట్లాడుతున్నాడు. అయినా కూడా వినని వారు కొంతమంది ఉంటారు, దేవుని దూషించేవారు కొంతమంది ఉంటారు. అయితే వారిని వదిలే. కానీ మీ యొక్క పని ఏంటంటే అపోస్తలైన పౌలు లాగా ఎవరైతే సహవాసాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మరలా సహవాసం నుండి ఖచ్చితంగా చేర్చాలి. మనం చెప్పాలి. హెచ్కేలో చూస్తాం కదా 33వ అధ్యాయంలో, వారు విన్నను వినకపోయినా చెప్పాలి. కానీ అలా చెప్పినందుకే ఒకవేళ పౌలు చెప్పకపోయింటే ఓనేసిము అలాగే బంధకం నుండి తర్వాత విడుదలైపోయి ఎక్కడో వెళ్ళి బ్రతుకుండేవాడు, లేకపోతే అదే మళ్ళీ దొంగ స్థితి ఉండుండొచ్చు. కానీ ఈ వ్యక్తి వాక్యం చెప్పినందుకు మరలా ఎక్కడికి వెళ్ళినాడు? తన యొక్క మొదటి స్థితిలోకి, అంటే తన యొక్క సహోదరుల దగ్గరకు వెళ్ళినాడు, తన యొక్క సహవాసం దగ్గరకు వెళ్ళినాడు. అలాగే చూస్తే ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సేవకులైన వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ బంధకాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏం వదిలిపెట్టలేదు. పౌలు వాక్యం చెప్తూనే ఉన్నాడు. అది బంధకాల్లో ఉన్న వారికి సువార్త చెప్తే మన చుట్టూ ఉన్న వారికి సువార్త కూడా చెప్పాలి కదా. కనీసం వారికి ప్రార్థనకు రండి అనైనా మనం చెప్పాలి కదా. వారికి విజ్ఞాపన చేయాలి. వారి బతిమాలకు వాళ్ళకి ఎలాగైతే ఫిలోమోన్ని పౌలు ఏమంటున్నాడు, నేను బతిమాలు అనుకుంటున్నాను, ఆ వ్యక్తి నువ్వు చేర్చుకో. ఓనేసిము ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నాడు కదా, నువ్వు ఆ వ్యక్తిని ఇప్పుడు చేర్చుకోవాలి అని వేడుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే ఇంకొకరి కోసం, ఇంకొకరిని ఆత్మీయ స్థితిలో నడిపించడం కోసం ప్రభు దగ్గర వేడుకోనాలి. మనం చూసాం కదా హెచ్కేల్లో ఒక్క వైపే పడుకోవాలి హెచ్కేల్. ఎందుకు బట్టి? తన యొక్క ఇశ్రాయేల్ వారి యొక్క దోషంని వ్యక్తి భరించాలి. ఇక్కడ కూడా పౌలు ఏం చేస్తున్నాడు? తన యొక్క ఓనేసిము పాపంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు, ప్రతిసారి గద్దిస్తున్నాడు. అలా గద్దించి ఎన్నో సంఘాలని నిలబెట్టినాడు అపోస్తలుడైన పౌలు. అలాగే మనం చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి 47 వరకు మనం చదివినట్లయితే ఇందులో మనం చూస్తాం కోరాహు యొక్క తిరుగుబాటు గురించి. వాళ్ళ యొక్క సర్వ సమాజము వాళ్ళు దేవునికి అంటే మోషేకు ఎదురుగా నిలబడినప్పుడు, అంటే వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని తెగులు వస్తాయి. అలా తెగులు ఉన్నప్పుడు 41వ వచనంలో మొత్తము 41వ వచనం అని చదివితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు. ఏమని చెప్తున్నారు? ఎవరైతే వాళ్ళు చనిపోయినారు కదా వాళ్ళ కోసం వీళ్ళని సనుగుతున్నారు. మోషేని అహరోను సనుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న తెగులు పుట్టింది. అక్కడ కూడా ఏమైపోయింది? మనుషులు చనిపోతున్నారు, మనుషులకి ప్రాణాపాయ స్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మోషే కానీ అహరోను కానీ, ఇక్కడ ఎవరు యాజకులు? మోషేనా అహరోనా? అహరోను. మోషే నాయకుడు, అయితే అహరోను యాజకుడు కాబట్టి అహరోను ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి అక్కడ చెప్తున్నాడు మోషే 44వ వచనంలో, యెహోవా చెప్తున్నాడు, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, క్షణంలో నేను నాశనం చేస్తాను అంటే అప్పుడు మోషే అహరోను చెప్తున్నాడు. అప్పుడు మోషే 46వ వచనంలో, నీవు ధూపాన్ని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తము చేయము. ఎవరు చేయాలి ఇది? యాజకులు, అహరోను. అందుకే దేవుడు మోషే అహరోనుకే చెప్తున్నాడు, ఎలా అంట? ధూపాంతిని బలిపీఠము నిప్పులు చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది? కాలుతుందా లేదా? అలాంటి నిప్పులు పట్టుకొని ధూపం వేసి దానికి
ఎలా వెళ్ళాలి? వేగంగా పరిగెత్తుకుంటూ సమాజం వద్దకు వెళ్ళి వారి వద్దకు వెళ్ళి నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ యాజకులైన వాళ్ళు ఇలా ఉండాలి. అంటే ఏదైతే తెగులు వస్తుందో, ఏదైతే బాధ వచ్చిందో, లేకపోతే ఎవరైనా వాక్యానికి విరోధంగా ఉన్నారో, ఆత్మీయ స్థితిలో పడిపోయినారో వాళ్ళ కొరకు యాజకులైన వారు ఇక్కడైతే వీళ్ళు ఏం చేయాలి? పాత నిబంధనలో బలిపీఠం నిప్పులతో నింపి వెళ్ళి ఇక్కడ ప్రాయశ్చిత్తం చేయమన్నాడు మోషే. కానీ ఇప్పుడైతే మనం ఏం చేయాలి? పౌలు ఏమంటున్నాడు? అనుదినము మానక మీకు బుద్ధి చెప్తుంది కదా, రాత్రి పగలు మీకోసం ఒక్కొక్కరిని గద్దించాను కదా, అలాగే మీరు కూడా ఇంకొకరిని గద్దించండి. అంటే ఎవరైతే సేవకులైన వారు, పెద్దలైనారో, ఇంటికి కాపరిగా ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే పని చేయాలి. ఒకవేళ వాళ్ళు వినరని మనం వదిలేస్తాం అనుకోండి, ఒనేసిము కూడా ఒకవేళ వదిలేస్తుంటే ఆత్మీయ స్థితికి మరలా వచ్చి ఉండేవాడు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ పౌలును ప్రేరేపించి ఒనేసిముకి వాక్యం బోధించాడు. బోధించినందుకు ఆ వ్యక్తి మరలా ఎక్కడికి వెళ్ళాడు? తన యొక్క సహవాసంలోకి వెళ్ళాడు. మనం కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే సహవాసానికి రాక వెనకబడినారో వారిని ఖచ్చితంగా మనం గద్దించాలి. గద్దించకపోతే వాక్యంలో ఉంది కదా, దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? నిన్ను కూడా లెక్క అడుగుతానని వాక్యంలో ఉంది. అయితే మనమైతే చెప్పాలి. వినకపోవడం వారికి దేవుడు వాళ్ళ ఇష్టం, కానీ ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎంత ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పటికీ పౌలు చెరసాలలో కూడా పత్రికలు రాస్తూ ఇవన్నీ ఇంకొకరి కోసం నువ్వు ఒనేసిముని చేర్చుకొని చెప్తున్నాడు. అలా ఏ స్థితి అయినా సరే, మనకి ఎలాంటి స్థితి అయినా ఉందని ఖచ్చితంగా ప్రార్థన రావాలి, సహవాసంలో ఉండాలి. మన ప్రార్థన మిస్ చేయకూడదు, వాక్యాన్ని అస్సలు మిస్ చేయకూడదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఖచ్చితంగా ఆత్మీయంగా దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు, మనతో పాటు ఇంకొకరిని బలపరుస్తాడు. ఎలా అయితే సౌలు పౌలుగా మారి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినాడు, ఇప్పుడు పౌలు ఒక్కడే కాదు బ్లెస్సెడ్. తనతో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లెస్సెడ్, తనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదానికి కారకులైనారు. కాబట్టి అంటే అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే టీచర్ మనం చూసినాం కదా, ఇక్కడ అసలుకి ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళిపోవాలనుకుంటే అసలు ఎంతసేపు కూడా కాదు. ఇలా పౌలు ఎలా అయితే అంటే నా సంవత్సరాలతో నేను కష్టపడినాను, మీరు ఎవరిది కూడా నేను తీసుకోలేదన్నాడు. అంత పరిచయం చేసిన పౌలుకు చాలా నిందలు వచ్చాయి. ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోవాలనుకుంటే ఎంతసేపు, కానీ వాళ్ళు ఎందుకున్నారు? దేవుని యొక్క పిలుపును బట్టి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క దేవుని పిలుపును బట్టి ఉన్నారు. అయితే కొంతమంది అయితే అబద్ధ బోధకులు ఎలా ఉన్నారు? దేవుని పిలుపుని బట్టి కాదు, వారి యొక్క డబ్బు కొరకు, లేకపోతే తన యొక్క పేరు ఎక్కడ పోతుందో ఇలాంటి వాటి కొరకు కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం ఇది కూడా ప్రశ్నించుకోవాలి, మనం ఎలాంటి సహవాసంలో ఉన్నాం, మన సహవాసం ఏంటి? నిజంగా మనల్ని ఆత్మీయంగా బలపడాలని వాళ్ళు గర్దిస్తున్నారా? అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర సహవాసం చేయొచ్చు. ఒకవేళ మనం ఆత్మీయంగా బలపడాలని కాకుండా శరీర విషయంలో మనం బలంగా ఉండాలి, శరీరానుసారంగా లోకస్తులుగా ఉండాలని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే ఫిలోమోనుకు అదే చెప్తున్నాడు, నువ్వు వ్యక్తిని చేర్చుకో. అలాగే దేవుడు కూడా ప్రతి దినము మన కోసం ప్రార్థిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఈ వ్యక్తిని ప్రభా ఇది అంటాడు కదా, 3 సంవత్సరాలలో ఆ యొక్క చెట్టు ఫలించకపోతే ఏం చేయాలి? కొట్టే, లేకపోతే దీన్ని నరికే అంటే అక్కడ ఆ వ్యక్తి ఏమంటాడంటే లేదు ప్రభా ఇంకొకసారి చూద్దాం, అవకాశం ఇద్దాం అని. అలాగే దేవుడు కూడా ఒకవేళ మనతో లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు నేను వీళ్ళంతా సాధించలేను, వీళ్ళని చంపేస్తాను అని అనుకున్నప్పుడు ప్రభు యొక్క రక్తం వారి కోసము మొరపెడుతుందన్నమాట. వీరిని ఇంకొద్ది కాలం వారిని ఉంచి ప్రభు వారు మారుతారేమో, వారు సరి చేసుకుంటారేమో అని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రభు తండ్రి దగ్గర బతిమాలుకుంటున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఇంకొకరిని ఆత్మీయ స్థితిలో నడిపించాలి. తప్ప మనం ఆత్మీయంగా ఉండాలి, ఇంకొకరిని ఆత్మీయ స్థితిలో నడిపించాలి. మన ఆత్మీయంగా ఉండకుండా ఎవరికి చెప్పకూడదు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించినాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.